మధ్యలో పేదరికం గురించి చర్చించేటప్పుడు ఏందంటే, ఒక ముఖ్యమైన అంశము గ్లోబల్ లెవెల్‌లో గానీ, ఇండియా లెవెల్‌లో గానీ, రాష్ట్రం లెవెల్‌లో గూడా చర్చించేదేంటంటే, ఈ యొక్క పేదరికం అనేది ఒక కనీస అవసరాలు ఏదైతే క్యాలరీస్‌లో కొలిచామో అది దానితో సరిపోదు గాబట్టి, ఇంకా ఏది జీవన ప్రమాణ స్థాయికి ఒక సగటు జీవన ప్రమాణ స్థాయిని కలిగించాలంటే, మనకు ఈ యొక్క బేసిక్ ఫుడ్‌తో పాటు గూడా మిగతా ఒకటి కూడా అవసరం అనేది భావించడం జరిగింది. సో, ఇది కొంతవరకు సాపేక్ష పేదరికం గురించి చెప్పుకున్నప్పుడు కొంత వచ్చింది గానీ, బట్ ఈ మధ్యలో ఎందుకంటే ఒరిజినల్‌గా ఏందంటే పేదరికం అంటే క్యాలరీసే. అంటే ఫుడ్ బేస్డ్ మీదనే. అంటే ఆహారము ఆధారంగానే పావర్టీని నిర్వహించడం జరిగింది. అంటే ఈ కనీస క్యాలరీస్ 2300 క్యాలరీస్, 2100 క్యాలరీస్ అని అర్బన్ ఏరియాస్‌లో గిట్టా దానికి సరిపడేంత మనీ ఉంటే, కొనుగోలు పరిమాణం ఉంటే వాళ్ళను ఎబోవ్ పావర్టీ లైన్ కింద మనము పరిగణించడం జరిగింది. బట్ ఫుడ్ ఒక్కటే మనకు బేసిక్ కాదు గదా! ఎందుకంటే ఈ మధ్యలో సగటున ఫుడ్ యొక్క సమస్య చాలా వరకు తీరడం జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా గానీ, వరల్డ్ లెవెల్‌లో చూసినా గానీ, కొంత ఆహార సమస్య అనేది ఇదివరకున్నంత జటిలంగా లేదు. చాలా వరకు ఏందంటే కొంత ఆహారం అందకపోవడానికి కారణము ఆహారము లేక కాదు. అది సరిగా సక్రమంగా ఉపయోగించుకోవడం, సరిగైనంక పంపిణీ లేకపోవడం కానీ, బట్ వీటితో ఒక ఈవెన్ మనకు సరైనంత ఆహార ధాన్యాలు ఉన్నప్పటికి గూడా మనము అది జీవన ప్రమాణ స్థాయి మంచిగా ఉన్నదని మనం భావించలేదు. ఎందుకంటే ఈ ఫుడ్డు కనీస ఆహారంతో పాటు గూడా మనకు కొన్ని సదుపాయాలు గూడా అందుబాటులో ఉండాలి గాబట్టి, వాటిని గూడా మనం పేదరికాన్ని అంచనా వేయాలంటే వాటిని గూడా మనం పరిగణనలోకి తీసుకోవాలన్న భావన ఈ మధ్యలో రావడం జరిగింది. అది గత దశాబ్దం నుంచి అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి, దానినే మనం ఏమంటారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే బహుమితీయ లేకపోతే బహుముఖ పేదరికము గురించి చర్చించడం జరిగింది. సో, కాబట్టి పావర్టీ అంటే ఆ పాత ఏవైతే భావన ఉందో, సో దానిని ఈ మధ్యలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది రిప్లేస్ చేయడం జరిగింది. సో, కాబట్టి ఈ మధ్యలో మనకి ఎక్కడైనా ఆ పావర్టీ గురించి చర్చించినప్పుడు మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించే చర్చించబడుతుంది. అది గ్లోబల్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో, మన స్టేట్ లెవెల్‌లో కూడా వీటి గురించి అంచనాలున్నాయి. అంటే గణాంకాలు కూడా ఉన్నాయి కాబట్టి, సో గణాంకాలు ఉన్నాయి. వాటిని మనము ఇప్పుడు తెలంగాణ కాంటెక్స్ట్‌లో ఎక్కువ చర్చించుకుందాము. బట్ తెలంగాణ కాంటెక్స్ట్‌లో చర్చించే ముందు ముఖ్యంగా మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటి? ఎందుకంటే ఇది సరికొత్త భావన. ఇది గ్లోబల్ లెవెల్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. సో, కాబట్టి మనం కొంత గ్లోబల్ సినారియో కూడా బ్రీఫ్‌గా చూసుకోవడం. ఎందుకంటే అది మనం తెలంగాణ గురించి చర్చించేప్పుడు గానీ, మనము ఇండియా రిఫరెన్స్ చేసుకోవడం చర్చించడం కొంత కష్టమే. సో, ఇండియా గురించి చర్చించుకునేటప్పుడు అంతర్జాతీయంగా కొంత మనము అవగాహన లేకపోవడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఏంటంటే మనకు గ్లోబల్ లెవెల్‌లో బ్రీఫ్‌గా, నేషనల్ లెవెల్‌లో మోర్ డీటెయిల్‌గా తెలంగాణ కాంటెక్స్ట్‌లో ఎక్కువ డీటెయిల్స్ అవసరం ఉంటుంది. సో, వాటినే మనము ఇప్పుడు మనము చర్చించుకుందాం. ఇప్పుడు ఈ లెసన్‌లో తర్వాత లెసన్‌లో కూడా మనం కొంత డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు చూద్దాము. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే బహుముఖ పేదరికము, బహుమితీయ పేదరికము. అంటే దీన్ని ఒక్కొక్కసారి బహుమితీయ అంటారు, బహుముఖ పేదరికము అంటే ఏంటి? సో, ఒక నిర్వచనం ప్రకారం ఏంటంటే, ఒక సగటు వ్యక్తి ఎకనామిక్ పావర్టీ లైన్ కెన్ సఫర్ ఫ్రమ్ ఎబోవ్ అంటే ఆర్థికంగా ఎబోవ్ అంటే ఆర్థికంగా అంటే కనీస ఆదాయం ఉన్నప్పటికి కూడా, బట్ ఆ వ్యక్తి వేరే విధంగా సఫర్ కావచ్చు, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఎకనామిక్ పావర్టీ అంటే ముఖ్యంగా ఫుడ్ సంబంధించిన
అవసరం తీర్చినప్పటికి కూడా బట్ ఇతరత్ర అతనికి కొంత సమస్యలు ఉండొచ్చు. సో మల్టిపుల్ అదర్ డిసడ్వాంటేజ్. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఇట్ ప్రొవైడ్స్ ఏ మోర్ లోకలైజ్డ్ పిక్చర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఏ కంట్రీ. ఇట్ ఈజ్ అంటే అట్లా. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ పావర్టీ దట్ క్యాప్చర్స్ డిప్రైవేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ and access to basic infrastructure in addition to income or consumption at the 2.15 international poverty line. సో అంతర్జాతీయంగా ఈ మధ్యలో ఏంటంటే $2.15 కంటే తక్కువ ఆదాయం కానీ ఖర్చు కానీ ఆదాయం ఉన్నప్పటికీ కానీ లేకపోతే ఖర్చు పెట్టినప్పటికి కానీ ఆ కుటుంబాన్ని కానీ వ్యక్తిని కానీ మనము పూర్గానే భావించడం జరుగుతుంది అంతకంటే. ఓకే, ఎందుకంటే వాళ్ళకు ఈ దృష్ట్యా ఏది మిగతా డిప్రివేషన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇన్కమ్ కన్జంప్షను 2.15 ఉన్నంత మాత్రాన మిగతా అవసరాలు తీరకపోవచ్చు. సో అవి వాళ్ళలో ఈ సెక్షన్స్ డిప్రైవ్ కావచ్చు, ముఖ్యంగా ఎడ్యుకేషను మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. సో కాబట్టి మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అని భావించడం జరిగింది. సో గ్లోబల్ లెవెల్లో జరగడం జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా పావర్టీ ఇండెక్స్ను రెగ్యులర్గా మెజర్ చేసి ఎవ్రీ ఇయర్ దే ఆర్ బ్రింగింగ్ అవుట్. సో దాన్నే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఒక ఇండికేటర్ను రూపొందించడం జరిగింది. It is an international measure of acute multi-dimensional poverty covering over 100 developing countries. ముఖ్యంగా సో 100 కనీసం 100 దేశాలలో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీని అంచనా వేస్తున్నారు రెగ్యులర్ బేసిస్లలో. అది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ట్రెడిషనల్ మానిటరీ కాబట్టి ట్రెడిషనల్ మానిటరీ మనం ఏదైతే ఇదివరకు $2.15 అనుకున్నా, సో దానికి ఇట్ ఇస్ ది కాంప్లిమెంటరీ. ఇట్స్ నాట్ ఏ ఆపోజిషన్ కాదు, కాంట్రడిక్టింగ్ కాదు, బట్ ఇట్స్ ఆల్సో సప్లిమెంట్స్. దాంతోపాటు వీటిని కూడా దృష్టిలో పెట్టడం, అంటే ఆ పావర్టీ లైన్తో పాటు వీటిని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మనకు చెప్తుంది. ఎందుకంటే ఇట్ కాంప్లిమెంట్స్ ట్రెడిషనల్ మానిటరీ పావర్టీ మెజర్స్ బై క్యాప్చరింగ్ ద అక్యూట్ డిప్రైవేషన్స్ ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ దట్ ఎ పర్సన్ ఫేసెస్ సైమల్టేనియస్లీ. అంటే సో మానిటరీ పావర్టీతో పాటు, అంటే పావర్టీ ఉండొచ్చు, వాటితో పాటు పావర్టీ లేనప్పటికీ కూడా వాటితో పాటు కూడా ఇంకా మనకు ఈ కనీస అవసరాలలో డిప్రైవ్ కావచ్చు, హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ మిగతా స్టాండర్డ్ లివింగ్లో సైమల్టేనియస్గా. సో ఇది ఇంపార్టెంట్, దాన్ని క్యాప్చర్ చేయాలి. ఇక గ్లోబల్ లెవెల్లో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్సు ఎప్పటి నుంచి అంచనా వేయడం జరుగుతుందంటే, సో 2010 సంవత్సరంలో 2 సంస్థలు, ఒకటి ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే సంస్థ మరియు UNDP, ఈ 2 సంస్థలు కలిపి ఈ యొక్క గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. అది 2010 సంవత్సరం నుంచి మనకు రెగ్యులర్గా ఈ గ్లోబల్ లెవెల్లో, అంటే వివిధ దేశాలలో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎలా ఉన్నదనేది ఈ ఇండెక్స్ ద్వారా సూచించడం జరిగింది. ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఎవ్రీ ఇయర్. ఇట్ ఈస్ పబ్లిష్డ్ యాన్యువల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ UNDP's హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్తో పాటు మనకి, ఎందుకంటే మనకు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా 1990 నుంచి కూడా రెగ్యులర్గా వస్తుంది. దాంతోపాటు దీన్ని కూడా ఈ మధ్యలో ప్రాచుర్యంలోకి తీసుకోవడం జరిగింది. సో ఇక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను ఏ విధంగా అంచనా వేస్తారు? సో బేసికల్గా చూసుకోవాలంటే స్టార్టింగ్లో ఇంకా డీటెయిల్స్ మనం చెప్పుకుందాము. సో ఇట్ కంబైన్స్ 2 కీ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు మెజర్ అక్యూట్ పావర్టీ. అంటే అక్యూట్ పావర్టీ అంటే పావర్టీలో కూడా అక్యూట్ అంటే చాలా పేదరికం ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ 2, ఒక్కటి ఏంటంటే ఇన్సిడెంట్స్ ఆఫ్ పావర్టీ
రెండింటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అంటే ఈ పావర్టీ యొక్క ఇన్సిడెన్సు సాంద్రత ఎంత ఉన్నది అంటే దీన్ని ఏంటంటే మనము ఈ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ మల్టిపుల్ డిప్రెషన్స్ అంటే ఒక జనాభాలో ఎంత శాతము ఈ యొక్క మల్టిపుల్ డిప్రిషియేషన్ను ఫేస్ చేస్తున్నారు, అది దాన్ని ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ కింద భావించడం జరుగుతుంది. సో దీంతో పాటు ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ డిప్రివేషన్ అంటే ఇంటెన్సిటీ అంటే ఎంత ఇంటెన్సిటీ అంటే కొంత దీని ఏంటంటే ద యావరేజ్ ప్రపోర్షన్ ఆఫ్ డిప్రివేషన్స్ దే ఎక్స్పీరియన్స్. సో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఫ్యామిలీ బిలో ఫేస్ కావచ్చు, బట్ ఎంత అక్యూట్ ఉంది అనేది ఇక ఇంటెన్సిటీ ఆఫ్ ద డిప్రివేషను. సో అక్కడ ఇన్సిడెన్సు, ఇక్కడ ఇంటెన్సిటీ. సో ఈ రెండింటిని కంబైన్ చేసే సూచికనే మనము మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్గా మనము రూపొందింటే ఇక్కడ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటారు. ఇది ఇంపార్టెంట్. మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద దేర్ డిప్రివేషన్. వీటి గురించి మనం గణాంకాలతో పాటు త్వరలోనే మనం వీటి గురించి చెప్పుకుందాము. ఓకే, సో ఇంకా ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే ఇంకా కొద్ది డీటెయిల్స్ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాల్యూ సమ్మరైజెస్ ఇన్ఫర్మేషన్ ఆన్ మల్టిపుల్ డిప్రివేషన్స్. సో మల్టిపుల్ డిప్రివేషన్స్ అంటే ఏంటంటే మనం చెప్పుకోండి, ఏవేవి డిప్రివేషన్ అని చెప్తాము, దాన్ని ఒక గణాంకం రూపంలో సింగిల్ నంబర్లో ఒక అంకెలో చెప్తాము. సో అంకె కనుక మనకు చూసుకుంటే దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఎంత పావర్టీ ఎంత ఉంది. ఒకవేళ ఒక దేశం యొక్క నంబరు ఇంత ఇస్తే దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. సో ఇట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై మల్టిప్లయింగ్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ బై ద యావరేజ్ ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ. ఈ రెండు ఏవైతే మనం పైన అనుకున్నామో ఏది ఇన్సిడెన్స్ అండ్ ఇంటెన్సిటీ, ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనం యొక్క మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్ను మనము అంచనా వేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఇండికేషన్స్ ఏంటి అది చెప్పుకున్నాం కదా, మల్టిపుల్ డిప్రివేషన్. సో మల్టిపుల్ డిప్రివేషన్ అంటే ఏ ఏరియాలో డిప్రివేషన్ గురించి మనం పరిగణన తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా దేర్ ఆర్ 3 డైమెన్షన్స్. అంటే పావర్టీని అంచనా వేయడానికి 3 డైమెన్షన్స్. యాక్చువల్గా మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్తో పోల్చుకుంటే కూడా ఇక్కడ మనకు రెండింటికి కొంచెము సారూప్యత కనబడుతుంది. అక్కడ కూడా మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా మనం మెజర్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని ఈ డైమెన్షన్ దృష్టిలో పెట్టుకుంటే, సో ఇక్కడ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్. సో యాక్చువల్గా అక్కడ కూడా కొంతవరకు హెల్త్, ఎడ్యుకేషన్ మరియు ఇన్కమ్ గురించి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మీరు పోల్చుకోండి, ఒకసారి కంపేర్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ వాట్ వే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ డిఫర్స్ ఫ్రమ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో వాటి గురించి కొంత మనం వీటిలలో ఏవి పరిగణలోకి తీసుకుంటాం, వాటికి ఎంత వెయిటేజ్ ఇస్తారు, ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎంత వెయిటేజ్ ఇస్తారని మనం పోల్చుకుంటే మనం ఇట్లా చేయొచ్చు. సో ఇక్కడ ఈ డైమెన్షన్స్ ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్ ఈ మూడిటి కూడా సమానమైన వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1/3 అంటే ఇండెక్స్లో ఎడ్యుకేషన్ యొక్క వెయిటేజ్ 1/3 ఉంటుంది, ఎడ్యుకేషన్ హెల్త్ యొక్క వెయిటేజ్ 1/3, లివింగ్ స్టాండర్డ్స్. సో ఇక హెల్త్ అంటే ఏ ఇండికేటర్స్ను హెల్త్లో బాగా తీసుకుంటాము, ఏ ఇండికేటర్స్ను ఎడ్యుకేషన్లో బాగా తీసుకుంటాము, ఈ యొక్క లివింగ్ స్టాండర్డ్స్లో ఏ అంశాలను బాగా తీసుకుంటామనేది మనం ఇక్కడ గమనించదంటే ఒక హెల్త్కు తీసుకోవాలన్నప్పుడు మనము న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ ఈ రెండింటినీ మనము దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. అంటే న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకున్నప్పుడు మనం చూడండి, అది ఒక లాంగివిటీ మొత్తం మీద ఎక్కువ, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కనబడడం లేదు. సో ఎడ్యుకేషన్కి వచ్చే వరకు ఇయర్స్ ఆఫ్ స్కూలింగు, స్కూల్ అటెండెన్సు. అంటే వీడు చూడండి, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఆల్రెడీ ఎంత ఉన్నది, స్కూల్ అటెండెన్స్ ప్రస్తుతము ఎడ్యుకేషన్లో ఎలా ఉన్నది అనేది. అంటే రెండింటి కంబైన్ కొంతవరకు పాస్ట్ అండ్ ప్రజెంట్ కూడా తీసుకోవడం జరిగింది. సో హెల్త్కి వచ్చే వరకు న్యూట్రిషన్ అవి. సో ఈ రెండింటికి కూడా 1/3లో భాగంగా 1/6 న్యూట్రిషన్కి ఇచ్చారు, 1/6 చైల్డ్ మోర్టాలిటీకి ఇచ్చారు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో 1/6 అంటే 1/6
1/6 అంటే 2 కలుపుకుంటే 2/6, 2/6 అంటే 1/3. అంటే వెయిటేజ్ 2 కలిపితే 1/3 వస్తుంది. సో అలాగే హెల్త్ కూడా ఈ 2 కలిపితే 1/3 వస్తుంది, 1/3. సో ఈ రెండిటికి 1/6 వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇక లివింగ్ స్టాండర్డ్కి వచ్చే వరకు మనకు 6 అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చింది జరిగింది. లివింగ్ స్టాండర్డ్లో ఒకటి ఏంటంటే కుకింగ్కి సంబంధించింది, తర్వాత శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ అండ్ అసెట్స్. సో ఈ 6. సో వీటన్నిటి కూడా మొత్తం లివింగ్ స్టాండర్డ్కి 1/3 కాబట్టి ఇవన్నీ కలిపితే కూడా మనం 1/3 రావాలి. అంటే ఏంటి, ఈ అన్నిటికి కూడా సేమ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. 1/18, 1/18, 1/18, 1/18 ఇవన్నిటిని కలిపితే ఏమవుతుందంటే మనకు 6/18 అంటే 6/18 = 1/3. సో ఇది 1/3 వస్తుంది. అంటే ఈ 6ని అంటే 3 డైమెన్షన్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క డైమెన్షన్లో కొన్ని అంశాలను తీసుకోవడం జరిగింది. హెల్త్లో 2, ఎడ్యుకేషన్లో 2, లివింగ్ స్టాండర్డ్స్లో 6 అంశాలను తీసుకోవడం జరిగింది. ఇవన్నిటిని ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వీటి తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అంచనా వేసినప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ లేటెస్ట్ అంశము ఎలా ఉన్నది, లేటెస్ట్ ఏంటంటే ఈ మధ్యలోనే ఈ యొక్క గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క రిపోర్టు ఈ మధ్యలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అయిందంటే అక్టోబర్ 17, 2022 అంటే 10-12 రోజుల కిందనే రిలీజ్ అయింది. ఆ రిలీజ్ చేసే సందర్భం ఏంటంటే అదే రోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీని జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజున ఈ యొక్క లేటెస్ట్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయని మనం చెప్పుకుందాము. సో దీని యొక్క సబ్ టైటిల్ ఏం చేశారంటే అన్ప్యాకింగ్ డిప్రైవేషన్ బండిల్స్ టు రెడ్యూస్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీని తగ్గించడానికి అన్ప్యాక్ చేయాలంటే ఏమేమి ఇనిషియేటివ్ తీసుకోవాలనేది ఈ రిపోర్ట్లో అంచనాలతో పాటు ఈ రిపోర్ట్లో వీటి గురించి సజెషన్స్కుంటా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ రిపోర్ట్ ప్రకారము లేటెస్ట్ నార్మల్ ఏంటంటే ఎప్పుడైనా మనం లేటెస్ట్ దత్తాంశాల గురించి గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకే, సో దీని ప్రకారం అంటే 1.2 బిలియన్ పీపుల్. సో బిలియన్ అంటే దాదాపు 120 crores. 1 బిలియన్ అంటే 100 మిలియన్లు. సో 120 crore పీపుల్ ఇన్ 11111 అంటే 111 దేశాలలో మొత్తము 1.2 బిలియన్ పీపుల్ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఫేస్ చేస్తున్నారు అక్యూట్గా. అంటే అంతమంది దే ఆర్ డిప్రైవ్డ్ బేసికల్గా. సో ఇది దేనికి సమానం? దిస్ ఈజ్ నియర్లీ ద నంబర్ ఆఫ్ హూ ఆర్ సీన్ యాజ్ పూర్ వెన్ పావర్టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ లివింగ్ లెస్ దాన్ 1.9 పర్ డే. అంటే డాలర్స్లో 1.9 పర్ డే కంటే తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళను 1.2 బిలియన్ పీపుల్ ఉన్నారనేది ఈ అంచనా వేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా కొంచెం అంశం అంటే దీనిలో దాదాపు 598 మిలియన్ ఆర్ చిల్డ్రన్. అంటే 18 సంవత్సరాల లోపున్న పిల్లలు 598 చిల్డ్రను ఈ మల్టీ డైమెన్షనల్లీ పూర్గా భావించడం జరిగింది. దీంట్లో ఎక్కడ ఎంతమంది ఉన్నారనేది ఈ యొక్క ఏంటంటే 579 మిలియన్ లివ్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా అండ్ 385 మిలియన్ ఇన్ ఏషియా. అంటే దాదాపు సగం మంది పిల్లలున్నారు. ఈ మల్టీ డైమెన్షనల్ పూర్లో ఎక్కువ మంది ఆఫ్రికాలో ఉన్నారు, తర్వాత ఏషియాలో ఉన్నారు. సౌత్ ఏషియాలో ఈ 2 ఖండాలలో ఎక్కువ మంది పూర్ ఉన్నట్టు, మల్టీ డైమెన్షనల్ పూర్ ఉన్నట్టు ఈ లేటెస్ట్ అంచనాలు మనకు చెప్పడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయంగా మనకు కొంత సినారియో గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇండియాకు వచ్చే వరకు సో డిస్పైట్ ద సిగ్నిఫికెంట్ రిడక్షన్స్ ఇండియా ఇస్ హోమ్ టు ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్
ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సో ఎక్కువ మంది వరల్డ్లో ఉన్న పూర్లో ఎక్కువ మంది భారతదేశంలో ఉన్నారు. 228.9 మిలియన్, అంటే దాదాపు 23 కోట్ల జనాభా భారతదేశంలోనే ఉన్నట్టు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ప్లేస్డ్ 62 అవుట్ ఆఫ్ 107 నేషన్స్లో. అదే ఈ రిపోర్ట్ ప్రకారం 62nd ర్యాంకు. అంటే మనకంటే ఎక్కువ సమస్యలున్న దేశాలు కూడా ఉన్నట్టు చెప్తుంది. బట్ అయినప్పటికీ కూడా ఇది 62 అనేది మనకు కొంత సీరియస్నెస్ కూడా ఈ యొక్క రిపోర్ట్ తెలియజెప్పడం జరుగుతుంది. సో యాజ్ పర్ దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది అంతర్జాతీయంగా. సో దాని ప్రకారం ఏంటంటే కొంత హంగర్లో ర్యాంకింగ్లో తగ్గుదల వచ్చింది. దీంట్లో ఏంటంటే ర్యాంకింగ్లో తగ్గడం అనేది ఒక విధంగా అది మనకు ఇంప్రూవ్ కావాలి యాక్చువల్ బేసిక్గా ఏంటంటే. బట్ దానిలో ఏంటంటే 107, అంటే దీని ప్రకారము మల్టీ డైమెన్షనల్ ప్రూఫ్ ప్రకారం ఏమో 62nd ఉంది అవుట్ ఆఫ్ 107 దేశాలలో. బట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే 121 దేశాలలో మనకు 107వ పొజిషన్ మనది ఉన్నది. అంటే ఇది కొంతవరకు ఆలోచించాల్సిన అవసరమే ఉన్నది. ఓకే, సో ఇది మనం కొంత ఇండియాకు గ్లోబల్ కంపేర్ చేసుకుందంటే అంటే దర్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ సఫరింగ్ ఫ్రమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. సో ఇండియాలో ఎలా ఉన్నది, గ్లోబల్ లెవెల్లో ఉన్నది. ఓవరాల్గా 64.4% ఆఫ్ పాపులేషన్ ఈ సఫరింగ్ ఫ్రమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అది గ్లోబల్ లెవెల్లో ఇది ఓన్లీ 15.2. సో కాబట్టి ఏంటంటే గ్లోబల్ సినారియోతో పోల్చుకుంటే మన ఇండియాలో పరిస్థితి కొంత సమస్య కొంచెం ఎక్కువ ఉన్నట్టుది చెప్తుంది. అంటే డిఫరెన్స్ ఎక్కువ లేనప్పటికీ బట్ సమస్య ఉన్నట్టు చెప్తుంది. అంటే ఇంకా ఫర్దర్గా చిల్డ్రన్కి వచ్చేవారికి చిల్డ్రన్ ఏంటంటే దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అని అనుకున్నప్పుడు సో ఇండియాలో 21.8% ఉన్నారు, గ్లోబల్ లెవెల్లో 33.0 ఉన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే కొంత అంటే గ్లోబల్ లెవెల్లో పోల్చుకుంటే మనం కొంత పరిస్థితి బెటర్ ఉన్నది. బట్ ఆబ్సల్యూట్గా చూసుకుంటే ఇంకా 21%. అంటే ఓవరాల్గా పోల్చుకుంటే చిల్డ్రన్లోనే సమస్య ఎక్కువ ఉన్నది. చూడండి, అక్కడ 16.4% ఉంటే ఇక్కడ 21.8%. అంటే ఓవరాల్ కంటే చిల్డ్రన్లో కొంత పరిస్థితి కొంత దయనీయంగా ఉంది. బట్ గ్లోబల్ లెవెల్లో పోల్చుకుంటే కొంచెం బెటర్ కనబడుతుంది. అంటే ఎప్పుడైనా ఏంటంటే మనం పోల్చుకోవడంలో బట్ అంటే మనం చిల్డ్రన్ను ఫ్యూచర్ సోర్స్ అనుకున్నప్పుడు ఇది కొంత మనము గమనించాల్సిన అవసరం ఏంటంటే కొంత పరిస్థితులు అంత అనుకూలంగా లేనంటే మనం పోవచ్చు. సో అడల్ట్స్లో ఓన్లీ 14%, అది గ్లోబల్ లెవెల్లో కానీ ఇండియా లెవెల్లో అంటే ఓన్లీ 14% ఆఫ్ అడల్ట్స్, అంటే ఎబోవ్ 18 years ఎబోవ్ వాళ్ళు ఓన్లీ 14% ఉన్నారు. చిల్డ్రన్లో ఎక్కువ ఉంది, గ్లోబల్లో ఎక్కువ ఉంది. సో గ్లోబల్లో చూసుకుంటే చిల్డ్రన్లో సినారియో ఎక్కువ సరిస్తుంది. అంటే గ్లోబల్ అడల్ట్స్ను చిల్డ్రన్ కంపేర్ చేసుకుంటే గ్లోబల్ లెవెల్లో ఇంకా సీరియస్నెస్ ఉంది. ఇక రూరల్ అర్బన్ వచ్చినప్పుడు ఏంటంటే రూరల్లో కొంత సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నది, అంటే పావర్టీ ఎక్కువ ఉన్నది. 21.2%, అర్బన్కి వచ్చే వరకు 5.5%. అంటే అర్బన్ ఏరియాస్ మనం ఇదివరకు పోల్చుకున్నప్పుడు ఏంటంటే ఆ జనాభా పెరిగినా కొద్దీ ఆ పావర్టీ శాతం తగ్గుతుంది. సో రూరల్ ఏరియాస్లో పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి విలేజ్లు కానీ చిన్న చిన్న దాంట్లో, బట్ దానిలో పావర్టీ ఎక్కువగా ఉన్నది రూరల్ అర్బన్ సినారియో. బట్ తెలంగాణలో మనం చూసుకున్నప్పుడు తర్వాత చూసుకున్నప్పుడు మనకు కొంత డిఫరెంట్ కనబడుతుంది, చూద్దామని ఇప్పుడు త్వరలోనే. ఓకే, ఇక కీ ఫైండింగ్స్ ఇండియాలో ముఖ్యంగా 2022 రిపోర్ట్ ప్రకారం పరిస్థితి ఎలా ఉన్నదంటే సో ఇండియాస్ ఎంపీఐ వాల్యూ ఫెల్ ఫ్రమ్ 0.283
5 నుండి 2019-21 వరకు పోల్చుకున్నప్పుడు ఏమైందంటే ఈ యొక్క వాల్యూ తగ్గింది. అంటే 0.283 నుండి 0.122 వరకు 2015-16 తగ్గింది. ఇంకా ఫర్దర్గా 0.069 వరకు తగ్గింది. అంటే ఇది శుభసూచకం. ఏంటంటే ఎంపీఐ వాల్యూ అనేది ఎంత తక్కువగా ఉంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంత తక్కువ ఉన్నప్పుడు, అంటే 0కు దగ్గరగా ఉంటే మంచి శుభ పరిమాణము, 1కు దగ్గరగా ఉంటే కొంత ఆలోచించాల్సిన అవసరం, అంటే కొంత సీరియస్నెస్ ఉన్నట్టు. సో ఆ విధంగా చూస్తే ఈ 15 సంవత్సరాలలో కొంతవరకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తగ్గిందంటే కొంత డిప్రివేషన్ కూడా తగ్గినట్టు మనకు అంతర్జాతీయ మన ఇండియా లెవెల్లో చూసుకోవచ్చు. ఇక ఫర్దర్గా చూసుకుంటే ఆల్రెడీ చెప్పడం ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఫెల్ ఫ్రమ్ 55.1% ఇన్ 2005-06 టు 27.7% టు 16.4%. అంటే చూడండి 2005-06 నుంచి ఇప్పుడు చూసుకుంటే 55% నుంచి 16.4% తగ్గిందంటే గణనీయమైన తగ్గుదల ఉన్నది. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అండ్ పాజిటివ్ డెవలప్మెంట్. ఓకే. However, despite the significant reduction, India is home to the largest number of poor. బట్ ఇంత తగ్గినప్పుడు కూడా లేటెస్ట్ గణాంకాల ప్రకారము ఈ పూర్ పీపుల్ ఎక్కువ మంది, మ్యాక్సిమం పూర్ అంటే దాదాపు 23 కోట్ల జనాభా ఇండియాలోనే ఉన్నారు. అంటే అంతర్జాతీయంగా చూసుకుంటే ఇది చాలా గమనించాల్సిన అవసరం. ఇంకా ఫర్దర్ రూరల్ అర్బన్కి వచ్చే వరకు ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఫెల్ ఫ్రమ్ 36.6% to 21.2% in rural areas. Okay, so when compared to urban areas, so 36.2% నుంచి ఈ 21.2% తగ్గినట్టు రూరల్ ఏరియా చెప్తుంది. ఇక అర్బన్ ఏరియాస్లో 9% to 5% తగ్గినట్టు అర్బన్ ఏరియాస్ చెప్తుంది. ఇది మనకు రూరల్ అర్బన్ కంపేర్ చూసుకున్నప్పుడు మనం ఇది చూసుకోవచ్చు. ఇది చిల్డ్రన్కి వచ్చే వరకు దో పావర్టీ అమాంగ్ చిల్డ్రన్ హైజ్ డిక్లైన్డ్ ఎట్ ఎ ఫాస్టర్ రేటు, ఇండియా హోస్ట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ చిల్డ్రన్. ఓకే, 97 మిలియన్ చిల్డ్రన్, 21.5. ఓకే, సో చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక ఇండియాకు వచ్చే వరకు కొంత మనము ఈ పిక్చర్ను దృష్టిలో పెట్టుకుంటాము. సో దీంతో పాటు ఏంటంటే మనకు ఇంతవరకు తెలంగాణ గురించి చర్చుకున్నప్పుడు వీటి గురించి కొంచెం చర్చించి ఈ తర్వాత మనము కంటిన్యూస్గా ఏంటంటే తెలంగాణ గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కూడా మనము చర్చించుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.